భర్త చచ్చిపోయాడని వెళ్తే నేను చచ్చిపోయానని చెప్పి దాంట్లో రాసి ఇచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇదేనండి మన గుడివాడ మున్సిపల్ ఆఫీస్. ఇక్కడ ఎంత మంచి ఎడ్యుకేటెడ్ ఉద్యోగస్తులు ఉన్నారో మీకు ఇప్పుడు తెలియజేస్తాను. వెల్కమ్ టు లైఫ్ సీక్రెట్ 69. లైఫ్ సీక్రెట్ 69 ఛానల్కి మీకు స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు మీకు సాక్ష్యాధారాలతో సహా మీకు విషయం చూపిస్తాను. వాళ్ళ యొక్క మూర్ఖత్వం, ఉద్యోగస్తుల పర్మనెంట్ నన్ను ఎవడేం పీకుతాడు లేని ధీమా ఇక్కడే కాదు, మన రెవెన్యూ ఆఫీస్, అదే ఆర్డీఓ ఆఫీస్, ఇంకా మండల తహసీల్దార్ ఆఫీస్ అంటే ఎంఆర్ఓ ఆఫీస్ గుడివాడలో స్టాఫ్ కూడా అందరూ ఒకే కోవకు చెందినవారు. ప్రాబ్లమ్స్తో అవసరంతో స్టాఫ్ టేబుల్ పక్కకి వెళ్ళి నిల్చొని విష్ చేసిన తల తిప్పి పలకరించడం కూడా వాళ్ళకి ఈగో అడ్డం వచ్చేస్తుంది. వాళ్ళకి తెలియటం లేదు, రే పిచ్చోడా, విష్ చేసేది నీకు కాదు, నువ్వు కూర్చున్న టేబుల్కి రెస్పెక్ట్ ఇస్తున్నావని. దేనివల్ల ఈ ఉద్యోగస్తులకి ఎంత పొగరో అర్థం కాదు. ఆర్ఐ, ఎంఆర్ఓ ఆఫీస్, వెలువర్తిపాడు సచివాలయం సెక్రటరీ, మున్సిపల్ ఆఫీస్, వీళ్ళందరితో నేను మాట్లాడాను కూడా. వాళ్ళు ఏం చూసుకొని ఇంత పవర్ చూపిస్తున్నారో అర్థం కావట్లేదు. నేను ఆర్మీలో సర్వీస్ చేశాను, అట్లాగే మా బాబుని కూడా ఆర్మీలోకి పంపిద్దామని, చిన్న కొడుకుని నేవీకి పంపిద్దామని ప్రయత్నిస్తున్నాను. అయితే దీనికోసం పెద్దోడికి డాక్యుమెంటేషన్స్ మొత్తం అన్ని రెడీ అయిపోయి దానిలో ఒకటి అన్మెరిడ్ సర్టిఫికేట్, ఒకటి క్యారెక్టర్ సర్టిఫికేట్ ఒకటి కావాల్సి వచ్చింది. క్యారెక్టర్ సర్టిఫికేట్ స్కూల్లోకి వెళ్ళి తీసేసుకున్నాను, ప్రిన్సిపల్ గారు ఇచ్చారు మాంటిసరీ హై స్కూల్ నుంచి. ఓకే, డన్. అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఏమండి ఇలాగా అన్మెరిడ్ సర్టిఫికేట్ ఒకటి కావాలి అంటే, ఆర్ఐ గారు అయితే ఆయన నన్ను చూసి కూడా ఇదిగోండి వస్తున్నానని చెప్పి చూడనట్టు వ్యవహరించడం, ఏమి చూసుకొని ఆయన ఈగో ప్రవర్తిస్తున్నాడో అర్థం కాలేదు. సరే అయిపోయింది, వెళ్ళి ఎంఆర్ఓ గారిని కలపమంటే ఆయన కలపడానికి ఇబ్బంది. సరే ఎంఆర్ఓ గారితో మాట్లాడాను, అడిగితే ఆయన అన్నారు కాదు కుదరదు. సరే సెక్రటరీ దగ్గరికి వెళ్ళి తీసుకుందామని వెలువడితోపాటు పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి అడిగాను. ఆమె అయితే ఇక అసలు నాకు ఆయనతో మాట్లాడాలి, ఈయనతో మాట్లాడాలి, నా దగ్గర స్టాంపు లేదు అయ్యి అని చెప్పి ఆవిడ తప్పించుకుంది. ఎంత దరిద్రమైన పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ అంటే, ఒక మిలిటరీ సోల్జర్లు తయారవడానికి వెళ్తామన్నా సరే దానికి కూడా ఎవరు దారి చూపించట్లేదు. ఈ టాపిక్ ని పక్కన పెట్టండి, దీనికి నెక్స్ట్ వీడియో తయారు చేస్తాను తప్పనిసరిగా. అయితే ఇప్పుడు మెయిన్ విషయం ఏంటంటే, ఒక లేడీ వచ్చింది, ఏమంటే ఆయన భర్త చనిపోయాడు, ఆమెకి డెత్ సర్టిఫికేట్ కావాలని. ఏం జరిగిందో వివరాలన్నీ మీకు ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను. గుడివాడలో ఉన్న ఇంత అజ్ఞాన ఉద్యోగస్తులు ఆంధ్రప్రదేశ్లోని ఏ పక్క ప్రాంతంలో కూడా ఉండకూడదని మనసారా కోరుకుంటున్నాను. మొన్న శనివారం 22/6/2024 జరిగిన సంఘటన మీకోసం ఈ వీడియోలో సాక్ష్యాధారాలతో సహా చూపిస్తున్నాను. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. మన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు ఈ అజ్ఞాన రికమెండేషన్ ఎంప్లాయీస్ మీద ఏం చర్య తీసుకుంటారో వేచి చూద్దాం. ఓకే, జై హింద్. ఎక్కువగా మాట్లాడకుండా పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. కమాన్, లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ మరణ రిపోర్ట్ ని చూపిస్తున్నాను. ఇది గుడివాడ శ్మశానంలో ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే పుల్లెటికుర్తి ప్రసాద్ గారు చనిపోయారు. విశ్వబ్రాహ్మణ కులానికి బీసీబీ, ఇతను 60 సంవత్సరాలు వడ్రంగం పనిచేసుకునే అతను. మరణ కారణం గుండెపోటు. 12 ఫిబ్రవరి 2024 ఈవిడ చనిపోయారు. ఇతను చనిపోతే ఇక భార్య పేరు పుల్లెటికుర్తి సుజాత. ఈవిడ భార్య మన కొత్త మున్సిపల్ ఆఫీస్ శ్మశానం రిపోర్ట్ తీసుకుని వెళ్ళింది. వాళ్ళు మరణ నివేదికను ఏ రకంగా తయారు చేశారంటే, వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం ఇవి తీసుకెళ్లిన ఆవిడే పుల్లెటికుర్తి సుజాత చనిపోయినట్టు మరణ నివేదిక ఇచ్చారు. ఇది మీరు చూస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, వాళ్ళు ఏ రకంగా చదువుకున్నారో, ఏం చేస్తున్నారో దేవుడు తెలుసు. వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు వచ్చినాయో, ఏ గవర్నమెంట్ లో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయో, వీళ్ళని మార్చాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్. వీళ్ళని మార్చడం, ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఏం రాస్తున్నారేంటో. ఈ దగ్గర 680 రూపాయలు క్యాష్ కూడా తీసుకున్నారని ఆమె తెలియజేస్తుంది. ఇంత దారుణమైన పరిస్థితి ఈ రకంగా ఉండకూడదు. మన గుడివాడ వెనిగండ్ల రాము గారు, మీరన్నా కొంచెం శ్రద్ధ తీసుకోండి. మన గుడివాడ ఉద్యోగస్తులందరికీ వీళ్ళని కూర్చోబెట్టి ఉద్యోగ జీతాలు ఇవ్వటం కాదు, వీళ్ళందరి మీద కొంచెం యాక్షన్ తీసుకోవాలి. మీరు యాక్షన్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది. స్టేట్ గవర్నమెంట్ జీతాలు తీసుకుంటూ ఒకే సీట్ లో కూర్చొని తుప్పెక్కిపోయిన స్క్రాప్ అంతర్ని తొలగించండి. మన గుడివాడ పేరు గుడివాడగానే ఉండేద్దాం, లంచాల వాడగా మార్చొద్దు. ఈ నోటి మాటల ద్వారా ఏందో ఏం చెప్తుందో. ఈవిడంటే పుల్లెటికుర్తి సుజాత గారు. ఈవిడికి జరిగిన అన్యాయం ఏంటో, ఇప్పుడు మన గుడివాడ కొత్త మున్సిపల్ ఆఫీస్ నుంచి జరిగిన విషయం ఏంటో ఈవిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు నేను లైఫ్ సీక్రెట్ 69 ఛానల్ నుంచి అయితే ఈవిడిని అడుగుతున్నానండి, ఇప్పుడు అసలు ఏంటి విషయం జరిగింది. అమ్మాయి జరిగింది ఏంటి, విషయం ఏం జరిగింది చెప్పు. నీ దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారు కొత్త మున్సిపల్ ఆఫీస్ లో వాళ్ళు, ఆ విషయం అంతా మీకు తెలియజేయండి. ఒకసారి చెప్పండి అమ్మా, ఏం జరిగింది మీకు? అక్కడికి వెళ్ళాను. వెళ్ళినాక ఒక ఆడమ్మాయి ఉంది, ఆ అమ్మాయి 700 ఇవ్వమంది. 700 ఇవ్వమంటే ఇచ్చాను. 20 రూపాయలు ఇచ్చింది నాకు. 20 రూపాయలు తిరిగి ఇచ్చింది. 680 రూపాయలు దగ్గర డబ్బులు తీసుకుంది. తీసుకుంది అంటే దేని వల్ల తీసుకుందో అడిగారా?
అడిగాను. దేని గురించి? డెత్ సర్టిఫికేట్ గురించి అడిగాను. అడిగితే అంత డబ్బులు కావాలంది. ఏంటి కొద్దిగా రాసి పాత మున్సిపల్ ఆఫీస్ కి వెళ్ళాను. వెళ్తానో ఆయనేమో ఇక్కడికి ఎందుకు వెళ్ళావని నన్ను కేకలేశారు. గట్టిగా కేకలేస్తే వారంటీ అమ్మాయితో ఇంకొక ఆయన వచ్చేవాడు, ఇది పాత మున్సిపల్ ఆఫీస్ కాడ. ఆయన ఎక్కడ వాలంటీర్? నీలమహల్ రోడ్ లో ఉంటాయి. నీలమహల్ రోడ్ లో వాలంటీర్ ఆమెతో పాటు ఇంకో అతను వచ్చేవాడు. అతని పేరేంటో ఆయన అన్నాడు ఇక్కడికి వెళ్ళమన్నాడు, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళు అంటే. ఎక్కడో నాకు తెలియక ఒక ఆమె ఇద్దరు అడిగితే ఇటని చెప్పారు. చెప్తే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఇగో 700 తీసుకొని 20 రూపాయలు ఇచ్చారు. 20 రూపాయలు ఇచ్చారు. కానీ నీకు పని అయితే చేయలేదు. పని అయితే అవ్వలేదు. ఏమైంది? డెత్ సర్టిఫికేట్ లో ఏమైంది? మీ భర్త చనిపోయాడు అని చెప్పి మీరు వెళ్ళారు. భర్త చచ్చిపోయాడు అని వెళ్తే నేను చచ్చిపోయాను అని చెప్పి దాంట్లో రాసి ఇచ్చారు. నువ్వు చచ్చిపోయినట్టు రాసి ఇచ్చారు? రాసి ఇచ్చారు. ఇక్కడికి వచ్చి అంటే కంప్యూటర్ దగ్గర చూపిస్తే ఆయన ఇట్లా నువ్వు చచ్చిపోయినట్టు ఇచ్చారు. ఏంటి ఇప్పుడు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చి చేసేసేమని చెప్తే మళ్ళీ చెప్తే లేదు, అక్కడ కట్టేసి ఉంది. జరిగింది. మున్సిపల్ ఆఫీస్ కట్టేసింది అంటే మళ్ళీ మీరు సోమవారం మళ్ళీ వెళ్ళి మీరు క్లియర్ చేసుకుంటారు. క్లియర్ చేసుకోవాలి. ఓకే. దీని గురించి ఏమన్నా మన వ్యవస్థ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటని, మిమ్మల్ని ఎంత తిప్పుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏదైనా చిన్న పని గురించి వెళ్ళినా ఎంత బాధపడుతున్నారు? డబ్బులు లేవని పంపించారు. పొద్దున పంపించేస్తే మళ్ళీ మధ్యాహ్నం 2ంటికి వెళ్ళి అరటగ్గిలో వెళ్ళి చూసుకొని డబ్బులు తీసుకుని వెళ్తే మళ్ళీ సాయంత్రం 6:30 వరకు వదిలిపెట్టేసి చేశారండి. ఆడికి ఎందుకు వెళ్ళామని క్యాకులేసారు వాళ్ళు. ఎందుకు ఏంటంటే ఇప్పుడు మీరు చనిపోయినట్టు రాసి ఇచ్చారు. అంటే అంత నాలెడ్జ్ ఉందన్నమాట గుడివాడ వ్యవస్థ, గుడివాడ మున్సిపల్ ఆఫీస్ కానీ. ఏం లేదండి, ఏం తెలియదు నాకు. ఏంటమ్మా? నాకు అది చదువు అసలు ఏం రాదు, ఏం తెలియదు అండి నాకు. ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అది నాకు తెలియక నేను అడిగాను అనమాట. అడిగితే ఎట్లా చెప్పారు. ఓకే 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 సరే అమ్మా. ఈ వీడియోని గవర్నమెంట్ ఉద్యోగస్తుల నుంచి ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి చేరుకునేలా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సదా మీ సేవలో లైఫ్ సీక్రెట్ 69. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.